గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా తయారైన నేపథ్యంలో రిక్రూట్మెంట్ అనే క్యాలెండర్ కూడా లేకుండా పాలక వర్గాలు ఎప్పటికప్పుడు దాటవేస్తూనే వస్తున్నాయి. కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అయినా నిరుద్యోగుల కళ ఈడేరుతుంది, ఉద్యోగాలు వచ్చి పడతాయి. కనీసం చాలా కాలంగా ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన ఆ కుటుంబాలకు ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఆ అవాంతరాలు సహజ సిద్ధంగా సాంకేతికంగా వస్తున్నాయా లేక ఉద్దేశపూర్వకంగా సృష్టించబడుతున్నాయా అనే అంశాలు రాజకీయంగా వివాదాలు రేపుతున్నప్పటికీ కొత్తగా వచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు కూడా మరొక అవాంతరంగా మారుతున్న పరిస్థితి. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోనల్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం, ప్రభుత్వం కూడా అందుకే మొగ్గు చూపడంతో ఇప్పటికే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ల విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గందరగోళంలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇస్తే జోనల్ విధానం ఎత్తేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే నోటిఫికేషన్లకు వెళ్ళాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల విషయంలో జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విషయంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. అయితే ఇక్కడ ఒకవేళ జోనల్ విధానాన్ని రద్దు చేయాల్సి ఉంటే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అవసరమవుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరమవుతుంది. అది ఎంత సీరియస్గా తీసుకున్నా కనీసం 6 నెలలు పడుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రతిరోజు మానిటర్ చేస్తే తప్ప 6 నెలలలో పూర్తి కాని పరిస్థితుల్లో 6 నెలలు అవుతుందా, సంవత్సరం అవుతుందా కూడా చెప్పలేని పరిస్థితి. ఈ రకంగా ఇప్పటికే ఆశించిన ఉద్యోగాలు రాకపోవడం, అనుకున్న ఉద్యోగాల నోటిఫికేషన్లకు పదే పదే ఆలస్యం ఎదురవుతుండడం, ఇది ప్రస్తుత పరిస్థితి. ఎంతవరకు ఇది కొనసాగుతుంది, ప్రభుత్వం ఎలా నిరుద్యోగుల ఆశల్ని చల్లారుస్తుంది, వయసు మీద పడిపోతున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవ్వాల్సిందేనా? ఇదే ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రవీందర్ రెడ్డి గారు టీఎన్జిఓస్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, అండ్ ప్రకాష్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను రూపొందించి ఆ అంశంపైన ఎప్పటికప్పుడు స్టడీ చేస్తున్న ప్రకాష్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవీందర్ రెడ్డి గారు, ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పటికే లేట్ అయిపోయింది ఉద్యోగాలు లేట్ అయిపోయిందనే ఒక ఆందోళన నెలకొంది తెలంగాణలో నిరుద్యోగుల్లో. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే తెలంగాణ జేఏసీ, కోదండరామ్ గారి నేతృత్వంలోని జేఏసీ సుమారు 4 రోజుల క్రితం ఉద్యోగ కల్పన విషయంలో ఉద్యమానికి కూడా వెళ్ళబోతున్నాం, మేము మా నెక్స్ట్ ఉద్యమం అదే అని ప్రకటించే స్థాయికి వెళ్ళింది. ఉద్యోగాల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం. ఈ జాప్యంలో సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకున్న వనరుల నేపథ్యంలోనో తనకున్న ఎక్సర్సైజ్ చేసి ఎంతో కొంత నోటిఫికేషన్లు ఇస్తూ పోతా ఉంది, కానీ ఇప్పటివరకు అపాయింట్మెంట్లు జరగలే. నాకు తెలిసి దెర్ ఈజ్ నో అపాయింట్మెంట్ టిల్ నౌ. కొన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, కొన్ని ఎగ్జామ్స్ అయినాయి. ఈ పరిస్థితుల్లో ఈ జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించి వస్తున్న ఈ జాప్యం ఎటుదారి తీస్తుంది. మీరేమో జోనల్ వ్యవస్థ వద్దంటారు, ప్రభుత్వం కూడా మీ మాట కాదందో మరి తన వ్యూహం కూడా అదేనో తెలియదు, కానీ దానికి సిద్ధపడినట్టే కనపడతా ఉంది. నిరుద్యోగులకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలను ప్రకటించడం జరిగింది. అంటే శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రులు 1,07,000 ఖాళీలు ఇలా రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటి మాట చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అదేలే ఏర్పడిన తర్వాత మనకు 1,07,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. మన లక్ష్యం ఎటువంటి రిక్రూట్మెంట్ లక్ష్యం ఎంత ఉంటుంది అనేటువంటి అంచనాల లోపల 1,07,000 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. వాటి రిక్రూట్మెంట్ చేస్తామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ కూడా కొంతమేరకు జారీ అయినాయి ఇప్పటివరకు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు అన్నట్టుగా రిక్రూట్మెంట్ కాకుండా ఏం లేదు. ఇవాళ ఇంజనీరింగ్ శాఖలో అనేక మంది అసిస్టెంట్ ఇంజనీర్లు వచ్చిండు, ఎలక్ట్రిసిటీ బోర్డులు వచ్చిండు, చాలా డిపార్ట్మెంట్లో ఇవాళ రిక్రూట్మెంట్స్ జరిగినాయి. ఇప్పటి వరకు 27,000కు సంబంధించినటువంటి పోస్టుల గురించి ఇప్పటికే నోటిఫికేషన్స్ కూడా జారీ కాబట్టి, అంటే దాదాపు ఏంటంటే ప్రాసెస్లు అనేది ఇలా మనకు వచ్చింది. ఏంటంటే ఇవాళ రిక్రూట్మెంట్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో మనకు కమల్నాథన్ కమిటీ బైఫర్కేషన్ లోపల కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే కమల్నాథన్ కమిటీ చేసే బైఫర్కేషన్ లోపల ఇలా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి, హెచ్ఓడీలలో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవాళ ఎంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి పోస్ట్ ఖాళీగా ఏర్పడిపోతా ఉన్నాయి, ఎంతమంది ఆంధ్రాకి ఆప్షన్ ఇచ్చింది, ఎంతమంది తెలంగాణకు ఆప్షన్ ఇచ్చింది,
ఇటువంటి అంశాలన్నీ ముడిపడి ఉండడం వల్ల రిక్రూట్మెంట్లో కూడా కొన్ని రకాల పోస్టులను ఇవాళ మరి నోటిఫికేషన్ జారీ చేయకుండా కొంత ఆలస్యం జరిగినట్టు వాస్తవం. దానికి ప్రధానమైన కారణం అనేక సందర్భాల పట్ల చెప్పడం జరిగింది, ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇటు ఉద్యోగ సంఘాల పక్షాన కూడా మేము కూడా విజ్ఞప్తి చేసిన ప్రభుత్వానికి చాలా సందర్భాల పట్ల. మరి అయినప్పటికీ కూడా కమలాన్ కమిటీ ఇంకా ఆ విభజన మీద ఇంకా తేల్చలేకపోవడం, మరి ఎల్లుండితోటి ఆ కమిటీ గడువు ముగుస్తున్న సందర్భంలో మరి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో విభజన అనేది ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, చాలా రకాల పోస్టులు ఇంకా బైఫర్కేషన్ అనేది ఇంకా కాలేదు. మరి ఇటువంటి పరిణామాల్లో ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు కనబడుతున్నటువంటి అంశాలు ఏంటంటే దాదాపు చాలా డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్స్ జరిగినాయి, ఇంకా కొన్ని రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్ జరిగినాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఏంటంటే గతంలో కొన్ని కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ జోనల్ రిక్రూట్మెంట్ జరగాలి, కొన్ని కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇలా స్టేట్ క్యాడర్లో జరుగుతాయి, కొన్ని మల్టీ జోన్లలో జరిగేటివి ఉన్నాయి, కొన్ని డిస్టిక్ క్యాడర్లో జరిగేటివి. అంటే ఇలా జోనల్ వ్యవస్థ ఉండడం వల్ల అనేది ఇలా తెలంగాణకు వచ్చే వరకు ఇలా మల్టీ జోనల్ సిస్టమ్ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి 2 జోన్లు కలిపి ఒక మల్టీ జోన్ ఉన్నది, కొన్ని ఆంధ్ర తెలంగాణ కలిపి మల్టీ జోన్లు ఉన్నాయి. ఇవాళ మొత్తంగా ఏంటంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నటువంటి మల్టీ జోనల్ వ్యవస్థకు అనేది ఇలా స్టేట్ బైఫర్కేషన్లో ఏంటంటే కొంత విఘాతం ఏర్పడేది మల్టీ జోనల్ వ్యవస్థకి. దానివల్ల ఏంటంటే ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు మరి చేయాల్సినటువంటి పద్ధతులు తప్పకుండా మల్టీ జోనల్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేయాలంటే మల్టీ జోనల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్లికేషన్స్ కాల్ ఫర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇటువంటి వ్యవస్థలు ఈ జోనల్ సిస్టమ్ కంటిన్యూ చేయడం వల్ల ఈ మల్టీ జోనల్ ఉన్నటువంటి పోస్టులు నింపడానికి వరకు అనేకమైనటువంటి అభ్యంతరాలు వస్తుంటాయి. మసూరెడ్డి గారు, జోనల్ వ్యవస్థ ఎత్తేస్తే నష్టం ఏంటి, ఉంచితే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఉద్యోగుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మా రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు అందరూ ఒకే అభిప్రాయంతో ఏం లేరు, దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. చాలామంది ఉపాధ్యాయ సంఘాలు చాలా ఓపెన్గానే వ్యతిరేకిస్తున్నాయి, ఉంచాలంటున్నాయి. సో సార్ దాంట్లోకి వెళదాం. మనం ఇనిషియల్గా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని మనం చెప్పుకున్నాం. వచ్చిన తర్వాత ఓకే డెఫినెట్గా దెర్ ఈజ్ నథింగ్ అని చెప్పలేం. కొంత ఎక్సర్సైజ్ జరిగింది, 1,00,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, 25,000కో 30,000కో నోటిఫికేషన్లు వస్తున్నాయి, కొన్ని భర్తీ అవుతున్నాయి, ఇదేం ప్రాసెస్ ఆగలేదు. కానీ అనుకున్నంత వేగంగా లేదు అనేది ఒకటి వాస్తవం. దానికి రకరకాల అవాంతరాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొన్ని రోజులు బిల్డింగ్ లేని పరిస్థితి, ఆ తర్వాత రకరకాల అవాంతరాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక పెద్ద హడ్డీలాగా వచ్చి కూర్చుంది కొత్త జిల్లాల ఏర్పాటు, లేదా జోనల్ వ్యవస్థ ఎత్తేయాలా ఉంచాలా. ప్రభుత్వం ఎత్తివేయడానికే మొగ్గు చూపినట్టుగా మనకు కనబడుతూ ఉంది, కేంద్రం దగ్గర సాధించుకుందాం వెళ్ళి అనే మాటలు. సో అసలు జోనల్ వ్యవస్థ ఉండాలా వద్దా అనే వివాదంలోకి వెళ్లే ముందు ఈ జాప్యాన్ని నివారించలేమా? నోటిఫికేషన్లోకి ఇది అడ్డేనా? పబ్లిక్ సర్వీస్ కమిషన్కి గందరగోళంలో ఉంది, ప్రభుత్వం దగ్గర క్లారిటీ తీసుకోవాలని. ప్రభుత్వం కనుక అది అయ్యేదాకా ఆగండి అంటే కనీసం ఎంత లేదన్నా 6 months అంటున్నారు, కానీ 6 monthsతో కూడా అయ్యే పని కాదు. ఉత్తర్వుల సవరణ కదా, రాష్ట్రపతి ఉత్తర్వులు. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది, పరీక్ష తేదీలు కూడా ప్రకటించింది. కన్సిక్వెంట్గా పోస్టులు తక్కువ అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా మళ్ళీ కొన్ని పోస్టులు చేసి 1000 పోస్టులకు భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జోనల్ వ్యవస్థ కారణంగా, జోనల్ వ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగా ఆ యొక్క నియామకాలు కనుక ఆగిపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేక నిరుద్యోగుల నుంచి వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కూడా ఆగే ప్రమాదం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే నేనేమంటున్నానంటే ఉండకూడదు అనేటటువంటి నా అభిప్రాయం. దానికి సంబంధం లేకుండానే జోన్ల పద్ధతిలోనే ఇప్పటివరకు ఏదైతే పద్ధతిలో ఉందో అదే పద్ధతిలో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని నేను కోరుతున్నానంటే, ఒకవేళ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకవేళ జోనల్ వ్యవస్థ రద్దుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలనే నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపినా దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మన ముందే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక ఉదాహరణ ఉంది. ధారావాహిక ప్రసారం లాగా రాష్ట్ర విడిపోక ముందు నుంచి కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసులకు సంబంధించిన ఫైలు ఢిల్లీకి వెళ్ళడము, తిరిగి రావడం, ఇప్పటికి కూడా అది ఎప్పటికి వస్తుంది అనేది తెలుస్తలేదు. ఇప్పుడు మొన్న ఆశ్చర్యకరం ఏంటంటే ఢిల్లీలో ఒక జాయింట్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగితే దాదాపు 50 ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రంలో ఉండేటటువంటి అధికారులంతా వెళ్ళారు. చివరికి వారు ఏమన్నారంటే, మీరు 28 ఈ యొక్క అమెండ్మెంట్ అనేది రెట్రాస్పెక్టివా ప్రాస్పెక్టివా అక్కడ అడిగితే అక్కడే కమిషనర్ రాసి ఇచ్చేయచ్చు, మాకు ప్రాస్పెక్టివ్ వద్దు రెట్రాస్పెక్టివ్ కావాలని రాసి ఇవ్వచ్చు. కానీ అయితే మీరు ఆలోచించుకొని మళ్ళీ 1 week తర్వాత రమ్మన్నా. సో ఇప్పటికి 1 week అయిపోయింది. సో ఇది కష్టం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ పైన ఏవైతే నియామకాలు జరిగినాయో ఆ నియామకాల ప్రకారం ఇప్పటికే జోనల్ వ్యవస్థ ఆధారంగా 10,000 పోస్టులు భర్తీ చేసినాం.
దాదాపు 60-40 కింద ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ ఇవన్నీ భర్తీ చేసినాం. కాబట్టి ఆ ఏదున్నా కూడా మళ్ళీ అప్పటికి ప్రాస్పెక్టివ్ ఆర్ రెట్రాస్పెక్టివ్ అనేటటువంటిది వివాదాలకు పోకుండా ఆ యొక్క అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరణ వచ్చేంత వరకు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకు ఉన్నటువంటి నియామకాలకు ఎలాంటి అడ్డకం లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ ప్రకాష్ గారు, కొత్త జిల్లాల ఏర్పాటు రైట్ ఎక్సర్సైజ్ చాలా స్పీడ్గా జరుగుతోంది. అసలు దసరాకి జిల్లాలు రూపం అక్కడే పరిపాలన స్టార్ట్ అయిపోతుంది అనేది ప్రభుత్వం యొక్క చెప్తున్న మాట. ఆ దిశగానే ఎక్సర్సైజ్ జరుగుతుంది. కొత్త జిల్లాలో ఒక ఆస్పెక్ట్, జోనల్ వ్యవస్థ ఉంచాలా వద్దా అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఈ రెండు నడవనివ్వండి. ఉద్యోగులు ఎలా కోరుకుంటారు, లేకపోతే ప్రజలు ఎలా కోరుకుంటారు, ప్రభుత్వం తనకు ఏదైతే సౌలభ్యంగా ఉంటుంది, ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు. అయితే వీటి కోసం రిక్రూట్మెంట్ ఆగాల. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, వీటి కోసం ఆగకపోతే మళ్ళీ తర్వాత పరిపాలనాపరమైన ఇబ్బందులు వస్తాయేమో, అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఆగమంటే అది ఏడాది అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీనికోసం ఆగాల అంటే వాళ్ళేమీ అట్లా ఆలోచించడం లేదు. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను బాధ్యులతో మాట్లాడొచ్చున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏముంటుందంటే, అన్లెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా మాకేమైనా మీరు ఆపండి అంటే తప్ప మేము ఆపం. ఇప్పుడున్న పద్ధతిలోనే లేఖ రాస్తుందని వాళ్ళు వచ్చింది కదా, ప్రభుత్వం లేఖ రాసినప్పుడు అది ప్రభుత్వానికి చైర్మన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లేఖ రాస్తున్నారని మనం చూసాం. సరే, మీకు చెప్పిన వారు ఏం చెప్పారో తెలియదు. సరే, వాళ్ళు లేఖ రాసినా కూడా అధికారికంగా వచ్చేదాకా ఏది ఆగదు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సింది. వీళ్ళ నుంచి కూడా ప్రతిపాదన ఉంది ఉద్యోగ సంఘాల నుంచి. ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు అవసరం ఉండే, ఇంకా జోనల్ సిస్టమ్ తీసేస్తే అన్ని స్టేట్ పోస్టులే చేయాలా, ఇందులో ఉన్న ముఖ్యమైన వాటిని స్టేట్ పోస్టులు కన్వర్ట్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన ఎంప్లాయీస్ నుంచి వచ్చింది. కొన్ని ముఖ్యమైన పోస్టులు గ్రూప్ 2లో ఉంటాయి కదా, ఇదివరకు జోనల్ పరిధిలో ఉన్నాయి అవి. వాటిని ఇప్పుడు ఎట్లా జోనల్ సిస్టమ్ రద్దు చేస్తున్నాం కాబట్టి వాటిని అప్గ్రేడ్ చేయాలని, లేదా వాటిని డిస్ట్రిక్ట్ లెవెల్నే ఉంచాలనేది ఒక ప్రశ్న. ఇది ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆపరు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర పోయి ఆయన సంతకం తీసుకోవాలి మీరు అనుకుంటున్నారు. లేదు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ అభిప్రాయం నేను చెప్తున్నాను మీకు. అన్లెస్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా వచ్చేదాకా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నారు, ఇది మాది ఆగుతుందా నడుస్తుంది. ఎందుకంటే నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయనేది ప్రచారం అయింది, పేపర్లలో లీక్లు వచ్చినాయి. నోటిఫికేషన్ సెప్టెంబర్ 1st వీక్లో వస్తుంది గ్రూప్ 2కి, నవంబర్ 2nd వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయని. ఇప్పుడు నిన్న మొన్న ఇది వచ్చేసరికి ఏమైందంటే మా ఆగుతాయేమో అనే ఒక భయం వాళ్ళల్లో ఉంది. ఈ ధర్నాలకు భరోసా ఇస్తున్నారా? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటంటే, అన్లెస్ ఇప్పుడు అది అయ్యేది కాదు. ఏది ప్రెసిడెంట్కు రాసి అక్కడ ఆయన విచారణ జరిపి అది రావాలంటే 6 నెలలు 8 నెలలు అవుతుంది. అప్పటిదాకా అన్ని పోస్టులు మీరు స్కెడ్యూల్డ్ నోటిఫికేషన్స్ ఆగవని యథావిధిగా ఇప్పుడు ఏవైతే ఈ జోనల్ మల్టీ జోనల్ పోస్టుకు సంబంధించిన ఎక్సర్సైజ్ జరిగిందో నోటిఫికేషన్ వెళ్ళడమే తరువాయి కదా, ఇవాళ రేపా నోటిఫికేషన్ అన్న తరుణంలో ఆగింది. అది ఆగవు, వీటితో సంబంధం లేకుండా మీరు హామీ ఇవ్వగలరా? లీగల్ పాయింట్ గా లాజికల్ గా మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రాస్తే తప్ప ఆగవు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా వాళ్ళకు లెటర్ వస్తేనే నోటిఫికేషన్ అవుతుంది. అధికారికంగా లెటర్ ఎవరు చెప్పాలి దానికి? అధికారికంగా వస్తుందో అనధికారికంగా వస్తుందో ఓవరాల్ ఆర్డర్స్ వస్తాయో ఎవరు చెప్పాలి? ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి ఏం చేద్దామనంటే, దయచేసి ఆపొద్దు, అది దాని ప్రాసెస్ దానికి ఆపొద్దనే ఈ చర్చ, ఆపొద్దనే కదా ఈ చర్చ. నాకు తెలిసి కూడా ఆపరు, ఎందుకంటే అది ప్రాసెస్. అది ఒక్కసారి రాష్ట్రపతి కార్యాలయానికి పోయినాక అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళడం కూడా ప్రాసెసే. వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు, అది పెద్ద ప్రాసెస్ అని మీరు ఎలా అంటున్నారో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జిల్లాల ఏర్పాటు విషయంలో జోనల్ వ్యవస్థ ఎత్తేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో అది రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళడం తప్పనిసరి. ఇలా రెండు ఉన్నాయి, ఒకటేమో జోనల్. మరి అది దృష్టిలో పెట్టుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే జోనల్ వ్యవస్థ ఎత్తేసిన తర్వాత అది ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. రెండు ఉన్నాయి ఇక్కడ. డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏమో కొత్త డిస్ట్రిక్ట్లు వచ్చేదాకా డిస్ట్రిక్ట్ పోస్టులను ఆపాలి, ఒకవేళ ఆపితే జోనల్ సిస్టమ్ రాష్ట్రపతి వచ్చేదాకా ఆపాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకో 7-8 నెలల దాకా ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి రాదు. ఆ పని చేస్తుందని నేను అనుకోవట్లేదు ఇప్పటికి. ఒక నిమిషం ఆ పని చేస్తుందని నేను అనుకోవట్లేదు. రెండవది ఏంటంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఫస్ట్ వాళ్ళు గంటా చక్రపాణి గారిని ఆర్ట్స్ కాలేజీలో గెరవ చేసినాకనే ఆవేశంతో వచ్చి నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే పోయి అసలు గంటా చక్రపాణి గారు అయితేనే ఈ నిరుద్యోగుల బాధలు తీరుతాయని అక్కడ పెట్టిన ఉద్దేశం కూడా. పాపం ఆయనని మనం అనడానికి లేదు, ఎందుకంటే ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు కదా. ఆయనకు 4 రోజులు కూర్చోడానికి సీటే దొరకలేదు అక్కడ. సో ఆ పరిస్థితుల్లో
పాపం ఆయన మామూలుగా ఉంటేనేమో ఏదైనా మాట్లాడగలిగేవాడు. పోయి ఆయనకి కాన్స్టిట్యూషన్ పోస్ట్ వచ్చింది, ఇప్పుడేమో కనీసం ఫోన్లో కూడా రాలేని స్థితిలో ఆయన మీరు అన్నది ఉన్నారు. ఒకటి సవరణ ఏంటంటే ఉద్యోగాల్లో దాదాపుగా 10,000 పైన రిక్రూట్మెంట్ అయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. అంటే పర్టికులర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ఇట్లాంటి వాటిల్లో దర్జాగా ఏడాది సాలరీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఆగదు అని నేను అనుకుంటున్నాను. రైట్, దయాకర్ గారు, ప్రాసెస్ ఆగదు, ఉన్నట్టుగా జరుగుతుంది అంటిల్ అన్లెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా వస్తే తప్ప అనేది ప్రకాష్ గారి. అధికారికంగా ఏది రాదు, చాలా విషయాలు మనకు బాగా తెలుసు. ఇటువంటి విషయాల్లో 4 రోజులు ఆపండి అంటే అయిపోయింది, ఇంకా అది ఆగిపోవాల్సింది. కొన్నిసార్లు మనం చర్చలలో మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టుకోవడం, ముడిపెట్టొద్దు అని అంటారు చూసినావా, దానికి కూడా ముడిపెట్టగలడు కేసీఆర్. ఇప్పుడు జిల్లాలకు ఉద్యోగాలకు ఇది పెద్ద రాష్ట్రపతికి సమస్య, ఏకంగా ఇది పెద్ద సమస్య. ఇప్పుడు అరే జిల్లాలు చేసుకోవద్దా అని అంటారు, జిల్లాలు చేసుకోవాలి. మరి జిల్లాలు చేసుకుంటేప్పుడు జిల్లాల స్థాయిలో అవన్నీ కూడా నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఆగండి మీరు, లేకపోతే ఉద్యోగాలు రావు. జోనల్ వ్యవస్థ కింద ఇప్పుడు నోటిఫికేషన్ వేసిండండి. జోనల్ దాని కింద వేసిన నోటిఫికేషన్కు రిక్రూట్మెంట్ జోనల్ వ్యవస్థ ప్రకారం జరిగితే Limited. జోనల్ తీసేసిన తర్వాత వచ్చే సమస్యలు ఎట్లుంటాయో ఆలోచించాల్సిన అవసరం స్టేట్ వైడ్ ఉంటుంది. కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత అసలు జోనల్ వ్యవస్థ ప్రభుత్వం అనుకుంటున్నది తీసివేయాలని, కానీ ఇలా ప్రజలు కోరుకుంటున్నట్టుగా అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఆదిలాబాద్కు హైదరాబాద్కు ముడిపెట్టాలనే ఆలోచన మరి ఒకటే. ఇప్పుడు హైదరాబాద్ మన్యంలో ఉండే గిరిజనులు గోండులతో సమానంగా ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే హైదరాబాద్తో పోటీ అన్ని రాష్ట్రాల ప్రజలు, నాట్ ఓన్లీ సీమాంధ్ర, మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ కాంపిటీషన్స్ మొత్తం కూడా జిల్లాల్లో ఈరోజు పోటీ పడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు. అంటే సగటు తెలంగాణ విద్యార్థిని అసలు కాంపిటీషన్ నుంచే ఎల్లగొట్టే ప్రక్రియ చేస్తారని నేను అనుకోవట్లేదు, కానీ అనాలి. వేయడం గురించి మనం మాట్లాడేది అంతే కదా. కానీ ఇప్పుడు ఇప్పుడు జోనల్ మాట్లాడదాం, నేను ఆ టాపిక్ ను వద్దనడంలే. కానీ ఇనిషియల్ గా మనకి ఈ నోటిఫికేషన్ రావడం లేట్ అయితే ఇంకా అన్రెస్ట్, లేకపోతే ఇంకా బాధ, ఇంకా అసంతృప్తి, ఇంకా ఆవేదన. ఇప్పటికే ఒక్కొక్కరు ఒకసారి కోచింగ్ అయిపోయి ఒక టర్మ్ కి నోటిఫికేషన్ లేట్ అవడంతో మళ్ళీ రెండోసారి కోచింగ్ తీసుకుంటూ మళ్ళీ మూడోసారి తీసుకోవాలి. ఎక్కడ తెస్తారు డబ్బులు? ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు 1,07,000 అనేది ఆయన అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మొత్తం రిటైర్మెంట్స్ 2 సంవత్సరాల తర్వాత వచ్చే 20-30 వేల రిటైర్మెంట్స్తో కలిపితే మనకు 1,25,000. కానీ వాళ్ళు ఇప్పుడున్న అంచనాల ప్రకారం కుదించి అవసరం లేనివిగా భావించి ఇవన్నీ చేసి 60కి కుదించిన ఇప్పటికీ మనకున్న ఇన్ఫార్మల్ సమాచారం మేరకు. వీటిని కూడా డిలే చేయడానికి ఇప్పుడు మనమంటే చర్చలో కూర్చున్నాం కాబట్టి మంచిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ఎవరికి సమస్యలు రావద్దని, రాజకీయంగా నేను బలపడాలి కాబట్టి నేను ఉద్యోగ సంఘాలను ఏమనొద్దు అని అనుకుంటాం. కానీ కాదు, అట్లా కూడా కాదు. కాదు వెంకటకృష్ణ గారు, నేను అనేది అది కాదు. ఒకరు పోయి పిటిషన్ వేస్తాడు, జోనల్ వ్యవస్థను ప్రకారం మీరు నోటిఫికేషన్ వేసిండ్రు, దీన్ని రేపు జోనల్ వ్యవస్థ తీసేసిన తర్వాత దీని పరిస్థితి ఏంది, మేము ఏం కావాలని చెప్పి వేసిండ్రు అనుకో, ఆ లీగల్ ప్రాబ్లం కోసమైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను వేయాలనుకుంటున్నా. రాజకీయం కాదు, నేను తెలంగాణ విద్యార్థులకు మేలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థితో లేకపోతే ఇంకా ఎవరు XYZ NGOs ఊరుకోరు కదా. నేను చేయాలనుకున్నా కానీ వాళ్ళు వేసిండ్రు, ఏం చేయాలని చెప్పి 2018-2019 వరకు పోయే ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. ఇవి జిల్లాల వారీగా వస్తున్న సమస్యల్లో జిల్లాలే సమస్యగా మారుతున్న పరిస్థితుల్లో దీనికి జోనల్ వ్యవస్థను లింక్ పెట్టిండ్రు. జోనల్ వ్యవస్థతో పాటు పడ్డ 27,000 నోటిఫికేషన్స్ రవీంద్ర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 27,000లో 9,000 పైచీలకు పోలీసులే ఉన్నాయి. మిగతా ఇప్పుడు ఆ 1000 కూడా డిఫరెంట్ సెక్షన్స్ నుంచి చాలా వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉద్యోగులను గందరగోళంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఉద్యోగార్జన కొరకు వస్తున్నారో వాళ్ళు కూడా గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉన్నది. దీన్ని బయటికి తీసుకురావాలంటే కాదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇక తీసుకురావడానికి అవకాశం లేని స్థితికి ముఖ్యమంత్రి గారు దీన్ని నెట్టుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను. రైట్, హుజూరాబాద్ నుంచి రాజిరెడ్డి గారు దీని మీద మాట్లాడాలనుకుంటున్నారు. రాజిరెడ్డి గారు నమస్తే. రైట్, లైన్ కట్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్ లో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరగాల్సిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక 27,000కో 30,000 దగ్గర నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 10,000 దగ్గర రిక్రూట్మెంట్లు అయినాయి, అంతవరకు ఓకే. బట్ ఈ ప్రాసెస్ ఎప్పటికప్పుడు ఏదో అవాంతరాల మధ్య, ఎప్పటికప్పుడు ఏదో కొన్ని సమస్యల మధ్య పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చాలా ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రకరకాల టెక్నికాలిటీసు, ప్రభుత్వానికి ఉండే పొలిటికల్ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే టెక్నికల్ ఇబ్బందులు కావచ్చు. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఈ ఇబ్బంది చాలా పెద్దది.
ఇప్పుడు వాళ్ళ ముందున్న ఈ హడ్డిల్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సిన హడ్డిల్ చాలా పెద్దది, ప్రభుత్వానికి పెద్దదే, కమిషన్కి పెద్దదే. సో మీ ఒపీనియన్ ఏంటి? దానికోసం ఆపాలనా, ముందుకు వెళ్ళాలనా యథావధి షెడ్యూల్ ప్రకారం? అద్దంకి దయాకర్ గారు ఒక విషయం చెప్పారు సార్, ఇదివరకు మనం డిస్కస్ చేసినాం సార్. 1,07,000 ఉద్యోగాలు 2 ఏళ్ల కింద ప్రకటించారు సార్. ఇప్పటివరకు రిటైర్ అయినటువంటి వాళ్ళు 30-40 పైన ఉంటారు సార్. ఇంకా అన్ని డిపార్ట్మెంట్ కలిపి, ఇంజనీర్లు అనుకోండి, అగ్రికల్చర్ ఆఫీసర్స్, మిగతా వివిధ డిపార్ట్మెంట్లు కూడా అవన్నీ ఇప్పటిదాకా అందరూ సగం కూడా ఇప్పటిదాకా నింపలేదు సార్. ఈవెన్ డాక్టర్ పోస్టులు నింపలేదు. చివరికి యూనివర్సిటీలో ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్ని కూడా నింపలేని పరిస్థితి. ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రొఫెసర్, ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నటువంటి పరిస్థితి. యూనివర్సిటీ పోస్ట్ నింపడానికి ఈ జోనల్ వ్యవస్థ అడ్డం రాదు సార్ నిజానికి అయితే కూడా. అదే ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు జోనల్ వ్యవస్థను కంటిన్యూ చేయాలన్నా ఉంచాలనేది పక్కన పెడితే ముందు రాజ్యాంగ సవరణ కూడా జరగాలి సార్. జోనల్ వ్యవస్థ మారాలంటే రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి సార్. ముందు పార్లమెంట్ దగ్గరికి పోవాలి. అసెంబ్లీ దగ్గర నుంచి, పార్లమెంట్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర ఉత్తర్వులు వచ్చిన తర్వాత అప్పుడు కానీ అంతా కావడానికి 1 year మినిమం తక్కువ సమయం పడుతుంది సార్. అది కూడా గవర్నమెంట్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి సీరియస్ గా చేసి ఇంతకంటే ముందు జిల్లాలలో ఇంకో సమస్య కూడా ఉంది సార్. ఉదాహరణకి ఒక కానిస్టేబుల్ని వరంగల్ జిల్లాలో, హనుమకొండ జిల్లాలో ఇప్పుడు నింపాలన్నా జిల్లా పోస్టులు కదా అవన్నీ, టీచర్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు కూడా. ఇప్పుడు ఉన్న టీచర్లు ఎట్లా బైఫర్కేట్ చేస్తారు జిల్లాలో? ఉదాహరణ నగర్ కర్నూలు జిల్లాలో ఉన్న టీచర్లు వనపర్తి జిల్లాకు పోవాలన్నా, వనపర్తి జిల్లాలో ఉన్న షాద్నగర్ రావాలా, షాద్నగర్ ఉన్న వాళ్ళు రంగారెడ్డి జిల్లాకు రావాలన్నా, ఇది కూడా ఒక సమస్యనే కదా రేపు పొద్దున నింపడానికి. అంటే ఏ జిల్లాలో డొమిషియల్ సర్టిఫికేట్ 10th క్లాస్ ఎక్కడ ఉంటే అక్కడ టీచర్ ఉద్యోగము, కానిస్టేబుల్ ఉద్యోగము, విలేజ్ అగ్రికల్చర్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇవన్నీ కూడా ఈ జిల్లా పోస్టులే కదా ఇవన్నీ కూడా. మరి ఆ జిల్లా పోస్ట్ అని ఇప్పుడు హనుమకొండ జిల్లా ఎక్కడ ఉంది, వరంగల్ జిల్లా ఎక్కడ ఉంది, వరంగల్ జిల్లా భూపాలపల్లి జిల్లా ఎక్కడ ఉంది? ఈ టీచర్లందరినీ ఎప్పటిలో నింపుతారు. అందుకోసం నేను ఏంటంటే సార్, జిల్లాల ప్రక్రియను ప్రయారిటీ బేసిస్ మీద ఏదో టార్గెట్ పెట్టుకొని దసరా పండుగ చేసేసాలనేటువంటి ఇది పక్కన పెట్టేసి, ముందు ఏవైతే మనం నియామకాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి ఈ యొక్క తెలంగాణ, మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అసలు మా నిప్పురవ్వ రాజింది హైదరాబాద్ను పోలీస్ డిపార్ట్మెంట్కు ఫ్రీ జోన్ చేయాలన్నా, లేకపోతే ఇది సపరేట్ 7th జోన్ చేయాలన్నా, లేకపోతే 6th జోన్లో భాగం చేయాలి. ఇక్కడనే కదా అగ్గి నిప్పురవ్వ రగిలింది. హైదరాబాదు పోలీసు 7th జోనా, ఫ్రీ జోనా, లేకపోతే 6th జోన్లో భాగమా? ఈ చర్చ నుంచే కదా మొత్తం వచ్చిందంతా కూడా. ఆ కాలంలో తెలంగాణ ఉద్యమానికి మంట మండిందంతా కేసీఆర్ గారి దీక్ష కూడా దాని మీద స్టార్ట్ అయింది కదా. మరి అటువంటిప్పుడు ఈ జోనల్ వ్యవస్థ విషయంలో ఏ మాత్రం చర్చ జరగకుండా ఇష్టం వచ్చిన డెసిషన్ తీసేసుకుంటాము. మేము రాత్రికి కలవడ్డది, మా ఫామ్ హౌస్ కలవడ్డది, ఇక్కడ డెసిషన్ తీసుకుంటా అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదు. తెలంగాణ ప్రజలకు క్షమించారు. ఇప్పుడున్న పరిస్థితులలో ముందు నియామకాలు పూర్తి చేయండి. జిల్లాలో ఒక 6 నెలలు లేట్ అయితే ఏం కొంపలంటకపో, 6 నెలలు లేట్ అయితే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఏం ఆకాశం మీది పడదు, కింద పడదు. వ్యవసాయం నడుస్తూనే ఉంది, రెవెన్యూ వ్యవస్థ నడుస్తూనే ఉంది, సర్టిఫికెట్లు కానీ మిగతాయి కానీ ఈ సిస్టంలో నడుస్తూనే ఉన్నాయి, సర్టిఫికెట్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి కొంపలంటగా పోయి లేదు, అందరం చర్చించుకొని ఇలా చేసుకుందాం. కానీ ముందు ఉద్యోగ నియామకాల విషయంలో మాత్రం జాప్యం చేయొద్దు మా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి నిరంజన్ గారు లైన్ లో ఉన్నారు. నిరంజన్ గారు నమస్కారం. చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాల్సిన అవసరం ఉంటుంది జోనల్ విధానాన్ని ఎత్తేస్తే. ఆ నేపథ్యంలో నియామకాలు గ్రూప్ 2 నోటిఫికేషన్లు కానీ జోనల్ మల్టీ జోనల్ పోస్టుల నియామకంగా లేట్ అయ్యే అవకాశం ఉందనేది మనకు ఇంటర్నల్గా వస్తున్న వార్త, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు నుంచి వస్తున్న ఒక ఆందోళన. మీకేమనిపిస్తుంది? అది వాస్తవమే సార్. అది జోనల్ వ్యవస్థ తీయాలంటే ఇప్పట్లో సార్ అది ఇప్పుడు జోనల్ వ్యవస్థ తీయాలంటే ఇప్పుడు కొన్ని జిల్లాలకే, ఇప్పుడు మహబూబ్నగర్ ఉంది సార్, ఆదిలాబాద్ ఉంది, చాలా ఎదుగుబడిన జిల్లా, అలా చదువుకోవాలంటేనే చాలా ప్రాబ్లం సార్. అలాంటి జిల్లా వాళ్ళకి జోనల్ సిస్టమ్ తీస్తే చాలా ఇబ్బంది కాదు సార్. ఓకే, ఎందుకంటే మేము ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క స్కూల్లో చదవాలంటేనే కష్టం ఉంది కొంతమందికి. జోనల్ సిస్టమ్ తీస్తే హైదరాబాద్, నల్లగొండ, కొన్ని జిల్లాలు, వరంగల్ లాంటి జిల్లా, కరీంనగర్ జిల్లా లాంటి వాళ్ళకి మాత్రం బెనిఫిట్ సార్. దానివల్ల హైదరాబాద్ దగ్గరగా ఉన్న జిల్లాలకి, అదే ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్న జిల్లాలకు, ఎడ్యుకేషన్ లేని జిల్లాలకు ఉపయోగం ఉంది సార్. దానికి ఉపయోగం లేదు. అది నా ఒపీనియన్ ఏమంటే సార్, అలాంటి జోనల్ సిస్టమ్ ఉంటే జోనల్ పెంచితే బాగుంటుందని సార్. ఓకే, జోనల్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని మీ ఒపీనియన్. రైట్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఇలాంటి ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి ప్రజల నుంచి. వెనకబడి ఈయన కూడా అన్నారు ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఇప్పుడు నిరంజన్ గారు చెప్పారు. ఇప్పుడు అది కాదు, మనం జోనల్ వ్యవస్థ ఉంచాలా వద్దా అనేది మనం కాసేపు పక్కన పెడితే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. అసలు మన దగ్గర రాజుకున్నదే దీంతో 14Fతో కదా. ఇవాళ దాని విషయంలోనే మళ్ళీ మనం ఇన్ని ఆలోచనలు చేస్తూ పోతే నిరుద్యోగుల్లో ఆ ఉండే
సరే దాని ఆవేశమనో లేకపోతే ఉద్యమాలను ఆ స్థాయికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న ఆలోచన కాబట్టి మనం అప్పుడే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఆదిలోనే కనుక దాన్ని మనం చర్చించకపోతే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. పైగా దీనికి మూలకారకులు మీరు అవుతున్నారు, దాన్ని ఎత్తేయాలనే మూలకారకులు మీరు అవుతున్నారు. మీ ప్రెషర్ వలన లేకపోతే ప్రభుత్వం మీతో చెప్పించిందో ప్రజలకు అర్థం కావట్లేదు. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాల నియామకం లేట్ అయితే మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరేం సలహా ఇస్తారు? సర్వీస్ కమిషన్కి ఇస్తారా, ప్రభుత్వానికి ఇస్తారా? కింది స్థాయిలో గత సంవత్సరాల కాలంగా మేము చేసినటువంటి సమావేశాల్లో వచ్చినటువంటి ఒపీనియన్స్ అవి. ఎందుకంటే మేము 4th జోన్లో రిక్రూట్మెంట్, ఇప్పుడు జోనల్ సిస్టంలో ఏంటంటే 4 రకాల జోనల్ ఉన్నాయి. ఒకటి జిల్లా క్యాడర్ ఉన్నది, జోనల్ ఉన్నది, మల్టీ జోనల్ ఉన్నది, స్టేట్ క్యాడర్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రాల బైఫర్కేషన్లో మల్టీ జోనల్ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఉన్న జోన్లు ఏంటంటే ఉన్న జోన్లు కూడా మేము చూసాం, 4 జిల్లాలు కలిపి ఒక జోన్ ఉన్నది, 6 జిల్లాలు కలిపి ఒక జోన్ ఉన్నది. సమైక్య రాష్ట్రంలో చేసినప్పుడు 6 జోన్లు ఉన్నప్పుడు 13 జిల్లాలకు 4 జోన్లు ఉన్నాయి, మొత్తం 10 జిల్లాలకు 2 జోన్లు. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే అప్పుడే సరిగా జరగలేదు, దీనివల్ల మనకు నష్టం జరిగిందని ఇవాళ కింది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. ఎందుకంటే మేము చూసాము 4 జిల్లాలు, ఇది 5th జోన్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ చూసుకుంటే మన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్. ఇప్పుడు జోనల్ పోస్ట్లో రిక్రూట్మెంట్ చేస్తే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో 4 సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ నింపితే అంటే 4 పోస్టులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి, ఒక్కడు కూడా ఆదిలాబాద్ జిల్లానికి అవకాశం రాలేక. అంటే మిగతా జిల్లాలతో పోటీ పడేటువంటి సత్తా అక్కడ ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి మన వెనుకబడ్డటువంటి ప్రాంతం కదా. మేము అనేది ఏంటంటే అటువంటి అసమానతలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరగకుండా ఉండాలని మేము అన్నాం. ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టు జిల్లా యూనిట్గా మీరు రిక్రూట్మెంట్ చేయండి. జిల్లా యూనిట్గా మీరు రిక్రూట్మెంట్ చేస్తే ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళకి అవకాశం వస్తుంది. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జోనల్ వ్యవస్థ మార్పులని పోస్టుకు వాళ్ళు వచ్చే అవకాశం లేదు కదా. సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ అయితే ఇప్పుడు రాలేదు కదా, అయితే జిల్లా రిక్రూట్మెంట్ చేయమని అడుగుతున్నాం సార్. మేము దానికి జిల్లా రిక్రూట్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఇవాళ అప్ టు యూడీసీ వరకు చాలా డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులో ఉన్నాయి. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్కి వచ్చే వరకు అది డిస్ట్రిక్ట్ యూనిట్గా ఉన్నది. ఇలా చాలా డిపార్ట్మెంట్లో అటువంటి పోస్టులు ఉన్నాయి. మేము ఏమంటున్నామంటే అటువంటి పోస్టులు ఇలా జిల్లా యూనిట్గా మీరు రిక్రూట్మెంట్ చేస్తే అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశాలు వస్తాయనే ఉద్దేశం. ఇవాళ మీరు 6 జోన్లు ఉన్నటువంటి ఇక్కడ చూసుకుంటే మీరు మహబూబ్నగర్ జిల్లాకు, మెదక్ జిల్లాకు, ఇవాళ చూస్తుంటే నిజామాబాద్ జిల్లాకు మేము స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్లో లెక్కలు చూస్తే 23% ఉన్నటువంటి జనాభాలో 3% మాత్రమే ఇవాళ రిక్రూట్మెంట్లో వచ్చారు. అంటే వాళ్ళు అంతా వెనుకబడినటువంటి ప్రాంతాన్ని ఇలా 6 జోన్లో హైదరాబాద్తోటి, రంగారెడ్డి జిల్లాతోటి, నల్గొండ జిల్లాతోటి ఇలా పోటీ పడినటువంటి వాళ్ళు ఇలా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు, మెదక్ జిల్లాలో ఉన్నారు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే తప్పకుండా అది డిస్ట్రిక్ట్ యూనిట్గా చేస్తేనే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఇలా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఇలా మేము ఆ వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పినాం. జోనల్ వ్యవస్థ పూర్తిగా రాదంటే మొత్తం ఆ జిల్లాల వాళ్ళు అక్కడక్కడే ఉన్నారు కానీ వేరే జిల్లాలకు వస్తారు, వాళ్ళ ప్రమోషన్ వస్తాయి కదా సార్. నేను 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత అసలే అవకాశాలు మీరు చేస్తే మీరు ఏమంటున్నారు? జోనల్ వ్యవస్థ చేయండి, జిల్లాల స్థాయిలో రిక్రూట్ చేయండి, తర్వాత ప్రమోషన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ దీంట్లోకి వస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి అలా హైదరాబాద్ రావడానికి అవకాశం ఉండాలన్నా మీకు ప్రమోషన్లు వచ్చిన తర్వాత స్టేట్ పోస్టులకు వచ్చేసరికి వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది? ప్రమోషన్స్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది? ఆదిలాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు జోనల్ సిస్టంలో కనీసం హైదరాబాద్లో పనిచేసినప్పుడు అవకాశం రాలే. ఇలా సెక్రటేరియట్లో చూస్తే ఆదిలాబాద్లో ఎంతమంది ఉండాలి? హుజురాబాద్ నుంచి సత్యరాజ్ లైన్ లో ఉన్నారు. సత్యరాజ్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. నియామకాలు ఈ జిల్లాల ఏర్పాటు లేదా జోనల్ వ్యవస్థ అనే ఎత్తేయాలనే నిర్ణయం వల్ల లేట్ అవుతుంది అనేది మనకి తెలుస్తోంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్, ముందుగా వెంకటకృష్ణ గారికి ఈ సబ్జెక్ట్ ను మా నిరుద్యోగుల తరఫున ఎత్తుకున్నందుకు మీరు ముందుగా హెచ్ఎంపీ తరఫున, మీ తరఫున, మా అందరి తరఫున, నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మేము 2013 నుంచి మేము గ్రూప్ 2 కు ప్రిపరేషన్ అవుతున్నాం సార్. తెలంగాణ రాకముందు నుంచి 2013 నుంచి మేము గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతున్నాం సార్. ఓకే, ఎక్కడ? నేను ఇక్కడ సార్, మేము హన్మకొండలో ఉంటాం సార్. కరీంనగర్ జిల్లా మరి హుజురాబాద్ సార్. రైట్, దగ్గర కదా. ఓకే సార్. సార్, మేము అప్పటి నుంచి గ్రూప్ 2 అంటే మా తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, నియామకాలు మాకే వర్తిస్తాయి, మాకు అన్ని తగ్గుతాయి అనే ఉద్దేశం కొద్ది మేము ఎంతో సంతోషపడ్డాం సార్. కానీ ఇప్పటికీ గ్రూప్ 2 విషయంలో కొన్ని లక్షల మంది అప్లై చేసిన గ్రూప్ 2 విషయంలో ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుంది సార్. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రకాష్ గారు, మిగతా అధికార పక్షం, ప్రతిపక్షాలు అందరూ ఉన్నారు సార్. కానీ ఈ గ్రూప్ 2 విషయంలో ప్రభుత్వానికి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? మా నిరుద్యోగులు ఒక్కొక్కరు ఇప్పటికీ 3 సార్లు కోచింగ్ ఇస్తున్నారు సార్. ఒకసారి పాత సిలబస్, మళ్ళీ కొత్త సిలబస్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా జోన్ల వ్యవస్థను ముందు పెట్టి మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు సార్.
కనీసానికి ఇంటి వద్ద నుంచి ఒక్క రూపాయి రావట్లేదు. పార్ట్ టైం జాబ్ చేద్దామంటే అదిగో నోటిఫికేషన్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనే ఉద్దేశంతో అని ప్రచారం అని పత్రికల్లో వార్తలు రావడం వల్ల రేపు మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తే మళ్ళీ ఉద్యోగానికి మళ్ళీ పోటీ పడలేమనే ఉద్దేశం కొద్ది అప్పులు చేసి మరి మేము గ్రూప్ ప్రిపరేషన్ అవుతున్నాం సార్. ఎంత ఖర్చు అవుతుంది మీ కోచింగ్కి ప్రిపేర్ అవ్వడానికి? సార్ కోచింగ్ సెంటర్లు ఈ పేపర్లో ఈ వార్తలు వచ్చిన దాన్ని బట్టి ఒక్కొక్క హైదరాబాద్ లో అయితే 20,000, హన్మకొండ లాంటి ప్రాంతాల్లో 15,000 ఖర్చు అవుతుంది సార్. నెలకా లేకపోతే ఆ కోచింగ్ పీరియడ్? లేదు సార్, అంటే నెలకు 4,000 రూపాయలు హాస్టల్ ఖర్చు సార్. అక్కడ ఉండాలి కదా, వెళ్ళి రూమ్ తీసుకొని ఉండి ఇది కావాలి కదా. 15,000 కోచింగ్ సెంటర్, 15,000 వాళ్ళ హాస్టల్ ఫీజు. సో ఇప్పుడు రైట్ సత్యరాజ్ గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడదాం. ప్రకాష్ గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సిలబస్ రాసిన వాళ్ళలో మీరు ఒకరు. ఆయన అంటున్నారు ఒకసారి సిలబస్ మారిందని ఒకసారి వాయిదా వేశారు, లేకపోతే ఇంకో డేట్ ఏదో కుదరలేదని ఇంకోసారి వాయిదా వేశారు, లేకపోతే టెక్నికల్ ఏదో లీగల్ ఒపీనియన్ వచ్చిందని ఇంకోసారి ఇప్పుడు 2-3 సార్లు వాయిదా పడింది. అది స్టిల్ ఇంకా వాయిదాలు పడుతూ పోతే మా పరిస్థితి ఇలాంటి క్వశ్చన్లే మొత్తం వస్తాయి. ఇప్పుడు మనకు ఓపెన్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మొత్తం ఇవే క్వశ్చన్లు వస్తాయి. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 yearsలో నోటిఫికేషన్ చాలా లేట్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒకటేసారి వాయిదా పడ్డది. ఏది ఏమైనా కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2.5 సంవత్సరాల వరకు కూడా గ్రూప్ 2 రిక్రూట్మెంట్ కాకపోవడం అనేది అది డెఫినెట్గా ప్రభుత్వానికి ఒక మైనస్ పాయింట్. అది అంటే ఇంతకంటే కూడా సీరియస్ సమస్య ఉన్నది. ఇప్పుడు రైతులు ఎట్లా రాలిపోతున్నారో, నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేపర్లలో వస్తున్నాయి వార్తలు, కాకపోతే ఇంకా మీడియా దృష్టికి రాలే. మీడియా దృష్టికి వచ్చినా రాసే ఇది లేదు. నేనేమంటున్నా అంటే అసలు రైతుల ఆత్మహత్యలను ఆపొచ్చు, కానీ నిరుద్యోగ ఆత్మహత్యలను ఆపలేము. నీళ్లు నిధుల నియామకాల పేరుతో మనం తెలంగాణ ఉద్యమం నడిపాం. నీళ్ళని తేవచ్చు, నిధులను వాడుకోవచ్చు. ఈ 2 సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నియామకాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే 1 సంవత్సరంలో 20,000 రిక్రూట్మెంట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం 107,000 పోస్టులు 5 ఏళ్లలో ఫిల్ చేస్తారు. ఏడాదికి 20,000 చొప్పున 5 ఏళ్లలో 1,00,000. ఒక్కసారి మీరు మీ బ్యూరోకు చెప్పి 1 సంవత్సరం ఎంతమంది గ్రాడ్యుయేట్స్ తెలంగాణలో అవుతున్నారో లెక్క తీస్తే 40 లక్షలు ఎలిజిబుల్ 3 లక్షల మంది ఉంటారు గ్రాడ్యుయేట్స్. అందరు కలిసి 3 లక్షల మంది ఉంటారు. ఇంజనీర్లు కానీ ఫార్మసీ కొత్తగా వచ్చేవాళ్ళు అంటే 20,000 ఇప్పుడు ఆల్రెడీ 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మంది నిరుద్యోగులు వెయిటింగ్ లో ఉన్నారు. ఈ 10th క్లాస్ ఎబో పాస్ అయిన వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది యాడ్ అవుతారు. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ జాబితాలో యాడ్ అవుతారు. అంటే ఇంటికి ఒక్కడన్నా ఉద్యోగం కోసం చదివేవాడో ఉద్యోగం కోసం వెతికేవాడో ఉన్నాడు. 1,20,00,000 మంది ఇవాళ ఉద్యోగం కోసం ఉపాధి కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ప్రభుత్వం పరిష్కారం ఉందా? ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర దీనికి మొత్తానికి ప్రభుత్వం దగ్గర పరిష్కారం ఉందని మనం అడగడం కూడా భావ్యమైన అది భావ్యం కాదు. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన ప్రభుత్వం చేయలేదు. ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోతే స్వయం ఉపాధి కల్పన ఇటువంటివి చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను అనేది ఇక్కడ కనీసం ఇప్పుడు ఉన్నాయి ఏదో స్టార్టప్లను అవన్నీ ఇవన్నీ పెట్టి ఏదో తిప్పలు పడతా ఉన్నారు. కానీ అసలు ప్రభుత్వంలో ఉండాల్సిన ఉద్యోగాలు ఎందుకు రిక్రూట్ అవ్వడం లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది అనే క్వశ్చన్కి మనం సమాధానం చెప్పాలి. మనం ఇన్ ద సెన్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి పొలిటికల్ రిహాబిలిటేషన్ అవి వేరే రకంగా చూద్దాం మనం. ఇది రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఇవి, ఈ నిరుద్యోగుల బతుకులు. చాలా మంది ఏజ్ అయిపోతా ఉంది. కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఆ రిలాక్సేషన్ ఇచ్చిన ఏజ్ కూడా అయిపోయే ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇచ్చారు. అదే ఇలా ఇచ్చుకుంటూ పోతే 60 ఏళ్ళు అవుతాయి. గ్రూప్ 2 ఎట్లుందంటే 1:800. అంటే 800 మందిలో ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. 799 మంది గోలు గిల్లుకుంటా కూర్చోవాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ 243 మంది పిహెచ్డి వాళ్ళు అప్లై చేశారు. పిహెచ్డి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకి పిహెచ్డి వాళ్ళు బీటెక్, ఎంటెక్, అప్లై చేశారు సార్. ఏమండి బీటెక్ చేసిన వాళ్ళు 4,000 మంది అప్లై చేశారు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని. చూడండి, అంటే ఉద్యోగం ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. స్కీమ్ ఏమో స్కీమ్ ఏ ఉన్నది, స్కీమ్ బి కూడా ఉండాలి ఉద్యోగులకు, నిరుద్యోగులకు. ఏంటంటే ఉద్యోగం రాకపోతే ఎట్లా బతకాలి, ఇప్పటి నుంచి ఆ ప్లాన్ ఉండకపోతే వీళ్ళందరూ మళ్ళీ ఆత్మహత్యలు. మనం నిరుద్యోగులు ఏం చేయాలో మనం చెప్తున్నాం, అది కాదు మనం చెప్పాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ప్రయారిటీ, ప్రభుత్వం ఫోకస్ జిల్లాల మీద జోనల్ మీద ఉండాలన్నా ఉద్యోగాల కల్పన మీద ఉండాలనేది మన ముందున్న క్వశ్చన్. ఇప్పుడు ఆ కాలర్ కు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏం చేసినా గ్రూప్ 2 ఆగదు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకసారి జోనల్ మీద ఇచ్చినాక నువ్వు ఒకవేళ ఆపినా కూడా, సీఎం దగ్గర నుంచి లెటర్ పోయినా కూడా
ఎవరు దయాకరో ఒక స్టూడెంటో ఇప్పుడు కాలరో హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే 24 గంటల్లో డైరెక్షన్ వస్తుంది. జోనల్ సిస్టమ్ పేరు మీద నువ్వు అందరిని అప్లై చేయమని చెప్పి ఇప్పుడు నువ్వు నేను రాష్ట్రపతి మసూద్ గారు, ఇక్కడ ప్రయారిటీ, ఇక్కడ ఫోకస్ ఓకే జిల్లాల మీద పెట్టనివ్వండి, జోనల్ వ్యవస్థ ఉంచాలా వద్దని దాని మీద చర్చ జరగనివ్వండి, అది వేరే విషయం. కానీ దాని మీద ఉండే ఫోకస్ దాని మీద ఉండాలా, దీని మీద ఉండే ఫోకస్ దీని మీద ఉండాలి. దానికోసం దీన్ని ఆపడం అనేది భావ్యం కాదు అనేది ఇప్పుడు మనకు వస్తున్న అభిప్రాయం. సో దీన్ని ఇలా చేస్తే నష్టం ఏంటి? పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చే ఇబ్బంది ఏంటి? యాజ్ టీజ్గా ఒకటి యాజ్ ఇట్ ఈస్గా రిక్రూట్మెంట్ చేయడమే ప్రభుత్వానికి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీకి కానీ మంచిది. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి జీవితాలకు కానీ ఒక్కొక్కరు 4 సార్లు కోచింగ్ పోయారు. అంటే ఈ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయిపోయిందంటే టైం దొరికింది కాబట్టి ఇంకో ఇన్స్టిట్యూట్కి పోదామని ఇప్పుడు ఇంకో ఇన్స్టిట్యూట్కి పోయారు. ఒక్కొక్కరు 4 ఇన్స్టిట్యూట్లకు పోయారు. తర్వాత కొన్ని టీవీ ఛానల్స్ని అయితే 24 గంటలు చూస్తూ ఉన్నారు, చెప్పిందే చెప్తున్నారు, అయినా చూస్తున్నారు. ప్రకాష్ గారు లాంటి స్పీచ్లు నిరాటంకంగా వింటున్నారు. కాబట్టి ఇప్పుడు దీన్ని వివాదం చేయకుండా తక్షణము ఈరోజే లేదా రేపే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు నుంచి కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి కానీ స్పష్టంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జోనల్ వ్యవస్థ ద్వారా రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులు ఆల్రెడీ వేల సంఖ్యలో ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఏం జరిగితే వీళ్ళకి కూడా అదే జరుగుతుంది. కానీ కొత్తగా ఈ జోనల్ వ్యవస్థలో రిక్రూట్ అయినటువంటి ఇప్పటికే గ్రూప్ 2కు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంది. సిలబస్ సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలు రద్దు చేస్తే మనం ఇంటర్వ్యూలు పెట్టినమనేటటువంటి సమస్య ఉంది. సిలబస్కు మారినటువంటి పరిస్థితుల సమస్య ఉంది. తర్వాత పోస్టులు తక్కువ అనేటటువంటి సమస్య ఉంది. పోస్టులు పెంచిన తర్వాత దీనికి సంబంధించిన డేట్ రాలేదనేటటువంటి సమస్య ఉంది. సో ఇటువంటి సమస్యల లోపల ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటిది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇద్దరు సంప్రదించుకొనైనా ప్రస్తుతం జరుగుతున్నటువంటి నియామకాలకు ఏదానికి కూడా ఈ జోనల్ వ్యవస్థలో వచ్చే మార్పులు కానీ జిల్లా వ్యవస్థల యొక్క పునర్వ్యవస్థీకరణ సంబంధం లేదనేది స్పష్టంగా చెప్పాలి. తర్వాత ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఆలోచించాం. సరే 1,00,000 లోపల కొన్ని రకాలైనటువంటి కారణాల చేతనో ఇంకో కారణాల చేతనో ఉన్నాయి. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు చేసినటువంటిది 20% కూడా దాటలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మెజారిటీ ఉద్యోగాలు ఏంటంటే టీచర్ల డిఎస్సి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఉన్న నిరుద్యోగులు సగం మంది టీచర్ల డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. టీచర్ల డిఎస్సి కోసం అధికారులు స్పష్టంగా ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో 1:30 ఉండాల్సినటువంటి టీచర్ స్టూడెంట్ రేషియో 1:23 ఉంది. కాబట్టి అసలు మనం రిక్రూట్మెంట్ చేయట్లేదు, అవసరం లేదనేటటువంటి పద్ధతి చెప్తున్నారు. అది వాస్తవం కాదు. కాబట్టి తక్షణం నియామకాలకు సంబంధించి ప్రకాష్ గారు చెప్పినట్టుగా మనం అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా, 2 లక్షలు ప్రతి సంవత్సరం వచ్చేది కాదు. ఈరోజు నిరుద్యోగులు అడుగుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వాస్తవంగా శాంక్షన్ అయినటువంటి పోస్టులన్నీ కనుక మీరు రిక్రూట్ చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలు అనేటటువంటి చూసుకుంటారు. నిజంగా కూడా నేను చాలామంది మీడియా మిత్రులు రకరకాలుగా కెమెరాలు పట్టుకొని తిరగాల్సిన వాళ్ళు కూడా 4 నెలలు 5 నెలల నుంచి లీవ్లో ఉండి గ్రూప్ 2 వస్తే తీసుకొని ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, మా కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా చాలామంది ఎందుకైనా మంచిది ఉంటుందో పోతుందో తెలియదు, కనీసం గ్రూప్ 2 ఒక అటెంప్ట్ చేద్దామనేటటువంటి పద్ధతిలో ఉన్నారు. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి పద్ధతుల లోపల రాష్ట్ర ప్రభుత్వంలో 1,00,000 ఉద్యోగాల లోపల ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు మనం ఫిలప్ చేయగలుగుతాం అనేటటువంటిది ఒక స్పష్టంగా రోడ్ మ్యాప్ ప్రకటించి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లాకు సంబంధించి జోన్లకు సంబంధించినటువంటి ఈ రీఆర్గనైజేషన్ అనేది చాలా రకాలైనటువంటి విషయాలు చెప్పారు. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ సందర్భంగా కూడా ఇగో మీ పదవులకు ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి జిల్లా పరిషత్ చైర్మన్లకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అటువంటిది నిరుద్యోగులకు హామీ ఇస్తే అవసరం ఏముంది? దానికి పెద్ద సమస్య కాదు కదా. ప్రస్తుతం ఉన్నటువంటి నియామకాలు యథావిధిగా కొనసాగు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేంత వరకు రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం అంత సులభం కాదు. మినిమం 6 నెలల సమయం పడుతుంది. కానీ 6 నెలల వరకు రిక్రూట్మెంట్ చేయడం అనేటటువంటిది ఆపితే నిరుద్యోగుల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇష్యూ బయటకు వచ్చింది. కాబట్టి తక్షణం ప్రభుత్వం కానీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యథావిధిగా నియామకాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ అసలు ఈ డౌటే బయటికి రాకుండా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది ఎలాగో డౌట్ బయటకు వచ్చింది, చాలా మందిలో ఆందోళన ఉంది కాబట్టి నో అలాంటిది ఏమన్నది యాజ్ పర్ షెడ్యూల్ వెళ్ళిపోతాం మేము, రిక్రూట్మెంట్ అయిపోతుంది. నా డౌట్ ఏంటంటే దీనిపైన రియాక్షన్ ఎట్లుంటుందేమో చూసిందేమో అనుకుంటున్నాను నేనైతే. మేబీ అట్లా కూడా కొన్ని లీకులు ఉంటాయి, రకరకాలుగా ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ ఇది బాగా నెగిటివ్ రియాక్షన్ ఉంటే ప్రొసీడ్ అవుతాం, లేదంటే ఆపుదాం అనే ఇది కూడా స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. రియాక్షన్ అనేటటువంటిది మీ సమక్షంలో జరుగుతున్న చర్చను కూడా ఒక రియాక్షన్ కింద తీసుకోవాలి ప్రభుత్వం. అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏమి ఆశామాషి వ్యక్తులు కాదు. ఆయన టీఎన్జిఓ ప్రెసిడెంట్, ఆయన ఒక సిలబస్ రాసిన తెలంగాణ ఉద్యమకారుడు, ఇంత పెద్ద పుస్తకం రాసి ప్రశంసలు అందుకున్న
ప్రకాష్ గారు, మీరు లెక్చరర్స్ అసోసియేషను, ఈయన ఒక పిహెచ్డి చేస్తున్న పొలిటీషియన్, ఆయన ఒక డాక్టర్ చేసిన ఉస్మానియాలో డాక్టరేట్ చేసిన ఆయన ఒక పొలిటీషియన్. సో వీళ్ళంతా ఈ ఒపీనియన్స్, పైగా మనకు ఆల్రెడీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రవీంద్ర రెడ్డి గారు, చాలా కీలకమైన క్వశ్చన్ ఏంటంటే, మనకి స్కూల్ ఇది ఎల్కేజీ అడ్మిషన్లకి క్యాలెండర్ ఉంటుంది, స్కూల్ అడ్మిషన్లకి క్యాలెండర్ ఉంటుంది, ఎంసెట్కి క్యాలెండర్ ఉంటుంది, అన్నిటికీ క్యాలెండర్స్ ఉంటాయి. కానీ దీనికి కూడా ఒక క్యాలెండర్ ఉండేది, ఇంతకు ముందు ఉండేది, కానీ అది ఫాలో అవడం మానేసాం మనం. తెలంగాణ వచ్చిన తర్వాతైనా క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు అప్పుడు. ఆ టైంలో ఉద్యమ కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకారం జరుగుద్ది, ఎవ్రీ ఇయర్ అనుకున్న టైంకి ఈ నెలలో ఈ క్యాలెండర్, ఈ ఉద్యోగాలు ఇట్లా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది ఎక్కడ పాటించిన క్యాలెండర్ అనేది గతంలో మేము చాలా ఎండల బట్టి కూడా ప్రభుత్వాలతో మేము అడుగుతూనే ఉన్నాం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 20-25 సంవత్సరాలుగా ప్రభుత్వాలతో మేము డిమాండ్ చేస్తూనే వస్తున్నాం. ఎందుకంటే ఆ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటే ఏంటంటే ఇయర్లో ఎన్ని వేకెన్సీలు వస్తాయి, ఎంతమంది ఉంటారు, ఎంతమంది రేపు రిక్రూట్మెంట్ చేయాలన్నటువంటి ఒక క్యాలెండర్ ఉంటే ఏంటంటే నిరుద్యోగులు కూడా ఆ విధంగా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే కొంత అవగాహన కూడా కలిగేటువంటి అవకాశం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ సిస్టమ్, మీరు అన్నట్టుగా జోనల్ సిస్టమ్ తీసేసి రిక్రూట్మెంట్ ఆపమని చెప్పి ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు కానీ ఎవరు కూడా కోరలేదు. మొన్న కూడా మేము మాట్లాడినప్పుడు కూడా మేము జోనల్ వ్యవస్థలో ఆల్రెడీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రమోషన్ అవకాశాలు కూడా ఇప్పుడు జోనల్ సిస్టంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జోనల్ వ్యవస్థలో మార్పులు రేవాలని చెప్పినాం. అట్లాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా స్టీరింగ్ కమిటీ మొత్తం కూర్చొని అన్ని సంఘాలు, మీ టీఎన్జిఓస్లో ఉండే అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ ఇచ్చేశారు. అంటే రద్దు అనేటువంటి రద్దు అని పూర్తి రద్దు కాదు, మార్పులు వస్తాయి. మీరు అన్నట్టు జోనల్ వ్యవస్థ రద్దు అయితే జిల్లా క్యాడర్ ఉండదు, స్టేట్ క్యాడర్ కూడా ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆ వ్యవస్థ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా మీరు ప్రభుత్వానికి ఏదైతే ఒక డిమాండ్ పెట్టారో, సవరణ చేయమని చెప్పారో, ఆ సవరణ చేసిన మీరే దానికి ఈ రిక్రూట్మెంట్కి లింక్ పెట్టొద్దు, ఇది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోండి అని మీరు ఒక ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి మార్పుల వల్ల రిక్రూట్మెంట్స్ కానీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరినాం. ఇప్పుడు మేమేంటంటే సరే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చినవి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జోనల్ వ్యవస్థ మార్పు గురించి ఇంకా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్ళడం కానీ కేంద్రం నుంచి రావడం కానీ ఇంతవరకు రాలేదు. అటువంటి ప్రతిపాదన అనేది ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది తప్పించి దాన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ కన్నా ఇప్పటివరకు రాలేదు. అంటే అది ప్రాసెస్లో ఉంది. అది ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత అది సిస్టమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్నా అప్పుడు ప్రభుత్వం నుంచి సూచనలు సలహాలు వచ్చిన ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ వీటి కోసం మాట్లాడుద్దని వాళ్ళు అనడంలే. వీళ్ళు అది మాట్లాడారు కానీ రిక్రూట్మెంట్ గురించి పెద్దగా ఎక్కడ ఫోకస్ కాలేదు వీళ్ళ సమావేశంలో కానీ. ప్రభుత్వానికి వీళ్ళు చేసిన రికమెండేషన్ అనండి, వాటి డిమాండ్స్ అనండి, అక్కడ నిరుద్యోగులకు సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించిన చర్చ అక్కడ నేనైతే చూడలేదు. మరి వచ్చిన వార్త, ఇప్పుడు నేను మీ సమావేశానికి వచ్చే ప్రత్యేక ఆహ్వానితుడిని కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే మీరు ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ గురించి మాట్లాడలే. మీరు జోనల్ వ్యవస్థ గురించి మాట్లాడారు, జిల్లాల రిక్రూట్మెంట్ గురించి మాట్లాడారు, జిల్లా స్థాయి రిక్రూట్మెంట్ గురించి, ప్రమోషన్స్ గురించి మాట్లాడారు. ఇంతవరకు నాకు చాలా సందర్భాలలో రిక్రూట్మెంట్ గురించి మాట్లాడినాం. మేము జిల్లా యూనిట్ గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పినాం, జిల్లా డిఎస్సీలు కండక్ట్ చేయాలని చెప్పినాం, ఇవన్నీ చెప్పినాము. కొత్త వాళ్ళు వస్తే మీ మెంబర్షిప్ పెరుగుతుంది సార్. రిక్రూట్మెంట్ అయితే మీ మెంబర్షిప్ పెరుగుతుంది. ఖాళీలా నింపడానికి వరకు ఇలా దేశవ్యాప్తంగా రేపు 2 సెప్టెంబర్ నాడు సమ్మె కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులంతా కూడా ఆ రోజు సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నట్టు ఖాళీలు నింపడం, కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ ఇట్లాంటి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు 371D తెలంగాణకు సంబంధించిన అంశమే, లేకపోతే ఉద్యోగులకు సంబంధించిన అంశమే కానీ భ్రమల్లో మనం ఉండడం కూడా చాలా తప్పు. 371D అనేది ప్రత్యేక సౌకర్యాలు, వసతులకు సంబంధించిన అంశం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలిసి ముడిపడి ఉన్న అంశం కూడా. ఇలా మీరు ఏర్పాటు చేస్తున్న జిల్లాలు జోనల్ వ్యవస్థను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న 6 జోన్లో ఉన్న జిల్లాలు ఇప్పుడు ఎడిపోయినాయో, ఈ 5 జోన్లో ఉన్న జిల్లాలు ఎడిపోయినాయో, ఇప్పుడు వేసిన నోటిఫికేషన్ కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. ఇప్పుడు వేసిన నోటిఫికేషన్ కూడా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లాల్లో బార్డర్స్ మారిపోయినాయి. ఇప్పుడు యాదాద్రి జిల్లాలో జనగామ వచ్చి చేరుతుంది. అట్లనే ఇంకా కొన్ని జిల్లాలు క్రాస్ అయిన దగ్గర వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే జిల్లాలు పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరగాలి, అది లేదు. జిల్లాలు పెరిగితే ఎంప్లాయీస్ అట్లనే ఉంటారు, కానీ ఈ ఉన్న ఎంప్లాయ్మెంట్ను కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రక్రియ ఈరోజు ముఖ్యమంత్రి వేయడం వెనుక ఇది రాజకీయ ప్రయోజనం కొరకని మేమంటే జిల్లాల ఏర్పాటు రాజకీయమే ఉన్నాయి. నేను ఒక 1 మంత్ నుంచి ఆలోచిస్తున్నాం, అరే జిల్లాలు ఇప్పుడు ఎందుకు తెచ్చిండ్రా నాయన అంటే ఇక మూలం ఇక్కడ తేలింది. ఇలా 371D కావచ్చు, ఇంకో ప్రత్యేకమైన అంశం ఉంది దీంట్లో.
షెడ్యూల్డ్ 5 ఏరియా ఉన్నాయి మన దగ్గర, 72 మండలాలు ఉన్నాయి. ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ కొరకు వాళ్ళు ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర ఒక వినతి పెట్టుకున్నారు. ఐటీడీఏ భద్రాచలంలో భారతదేశంలో అత్యంత పెద్ద ఐటీడీఏ ఉన్న ప్రాంతంలో మాకు ట్రైబల్ జిల్లాలు చేసి ట్రైబల్ రిక్రూట్మెంట్స్, ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులకు పెద్ద సమస్య. 42,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇప్పుడు 28,000 తెలంగాణలోనే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా సందిగ్ధంలోనే పడ్డాయి. అయితే 25 లక్షలు ఇవన్నేమో గవర్నమెంట్ ఇస్తున్న లెక్కలు, కానీ ఏటకేటకు ఎలిజిబుల్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఇష్యూను డ్రాగ్ చేయడం వల్ల 2008 నుంచి 2016 వరకు ఇప్పటికీ ఉద్యోగాలు రాక వస్తున్న వాళ్ళ సంగతి పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో జిల్లాలు యుద్ధ ప్రాతిపదికన ప్రాధాన్యతలు ఇప్పుడు ఏమొచ్చినాయి, జిల్లాలు జరిగితేనే ఇప్పుడు మనకు మేలు జరుగుతుందనే ఒక చర్చ బయటికి తీసుకురావడం అనేది ఇది అసంబద్ధమైనది, అశాస్త్రీయమైన అంశం. ఇక్కడ ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అనేది నాకు తెలిసి 371D అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం మన ప్రభుత్వం ఒకవేళ అనుకుందాం 6 నెలల్లో అయిపోతే సంతోషమే సొంతంగా అనుకున్నా కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం, 2 రాష్ట్రాలకు ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రమేయం కూడా ఉంటుంది ఇందులో ఈ సవరణ చేయాలంటే. మరి అది 6 నెలలు అవుతుందో అప్పుడు 6 సంవత్సరాలు అవుతుందో కూడా చెప్పలేం కదా. ఆ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా విషయాలు సహకరించుకునే పరిస్థితి లేదు. ఒకవైపు హైకోర్టు అట్లే ఉంది, జడ్జిల ఆప్షన్స్ అట్లా మొన్న ఎంత గొడవైందో చూసాము, జడ్జిలే ధర్నా చేసి సస్పెండ్ అయ్యారు. ఈ పరిస్థితిలో 371Dతో లింక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు సహకరిస్తుంది తెలంగాణకు అనే ప్రశ్న వస్తే అది పెద్ద క్వశ్చన్ మార్క్. అప్పుడు 6 నెలలు అవుతుంది, 6 సంవత్సరాలు చెప్పలేని పరిస్థితి కదా ప్రకాష్ రెడ్డి గారు. సార్ 371D అంటేనే సార్ 85% ఈవెన్ అడ్మిషన్స్ స్కూల్ కాలేజ్ అడ్మిషన్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది లోకల్ క్యాండిడేట్స్. అవును. 15% ఆర్ ఓపెన్ సీట్స్. అవును. ఇప్పుడు ఓపెన్ సీట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెనా లేకపోతే అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో ఢిల్లీలో ఓపెన్ అడ్మిషన్స్ అనేది ఒక పాయింట్ అవుతుంది. రెండోది మీకు 70% లోకల్ ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు 30% ఎవరికి నాన్ లోకల్ అంటే ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వల్ల, అనంతపూర్ వల్ల, కరీంనగర్ వల్ల, కర్నూలు వల్ల, లేకపోతే విశాఖపట్నం డిసైడ్ చేయాలి. ఇంకా ఈ చర్చ మీరు అన్నట్టుగా ఒకటి ఉంది. బట్ నేను ఒక్క కోణం చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజున బంగారు తెలంగాణ కావాలనుకుంటే నిరుద్యోగుల మీద ప్రేమ, నిరుద్యోగుల మీద జాలి అవసరం లేదు సార్. ఒక ఉదాహరణ సార్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ చేయకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారా లేదా? ఖచ్చితంగా. డాక్టర్ల అపాయింట్మెంట్ చేయకపోవడం మూలంగా పేషెంట్ నష్టపోతున్నారా లేదా? ఇది ఆలోచించకుండా నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కోసమే మేమేదో మెహర్బానీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం తప్పు సార్. మీరు నిజంగా బంగారు తెలంగాణ సాధించాలంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అన్నిటి కూడా నింపడం అనేది తక్షణ అవసరం సార్. అది నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నిరుద్యోగులు కాదు. మీ పరిపాలన మంచిగా సాగాలంటే మీరు ఒక ఇంజనీర్ని అపాయింట్ చేయకపోతే పంచాయతీరాజ్ రోడ్ ఎట్లా వేస్తారు సార్? ఒక విలేజ్ ఆఫీసర్ని అపాయింట్ చేయకపోతే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తారు సార్? మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఏసీటీ వాళ్ళని అపాయింట్ చేయకపోతే మీకు ట్యాక్స్ రెవెన్యూ ఎట్లా పెరుగుతుంది సార్? ఇవన్నీ కూడా స్టేట్ పోస్టులే కదా, ఇవన్నీ కూడా ఐఏఎస్ పోస్టులు కాదు కదా. వీటి విషయంలో మీరు ఏదో మెహర్బానీ చేసి ఏసీటీ వాళ్ళని అపాయింట్ చేస్తున్నారా? హీ విల్ కలెక్ట్ ది ట్యాక్స్ అండ్ గివ్ ఇట్ టు ది స్టేట్ గవర్నమెంట్. ట్యాక్స్ కలెక్ట్ చేసి ఇస్తాడు. ఒక డాక్టర్ పేషెంట్ ట్రీట్ చేస్తే ఆయన మనిషి యొక్క వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. ఒక టీచర్ మంచి స్టూడెంట్ తయారు చేసే అవకాశం వస్తుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటే ఊర్లో వ్యవసాయం ఉత్పత్తి పెరుగుతుంది. నిరుద్యోగుల మెహర్బానీ అవసరం లేదు సార్. నిరుద్యోగుల మెహర్బానీ అవసరం లేదు ప్రభుత్వానికి. మీ ప్రభుత్వం సవ్యంగా ప్రజలకు పరిపాలన ఇవ్వాలంటే మీరు ఉన్న ఉద్యోగాలను వెంటనే నింపాలి. ఇది 21 సంవత్సరం కోసం నింపుతాము, 5 ఏళ్ళని నింపుతాం కాదు. అన్ని ఇమ్మీడియట్ గా నింపాలి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఇష్యూ తెర మీదకి వచ్చిందో జోనల్ మల్టీ జోనల్ అనే దాంట్లో గురుకుల రెసిడెన్షియల్ వీటిల్లో లెక్చరర్లు కానీ, పీజీటీలు కానీ, టీజీటీలు కానీ, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ 2,800 పోస్టులకు సంబంధించి 2,450 రూపాయలు 2,450 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించిన ఇష్యూతో ఇదంతా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఇవి సందిగ్ధంలో పడతాయి కాబట్టి మిగతా వాటి పరిస్థితి అనేది మొత్తం చర్చ జరుగుతుంది. అదొకటి. ఆ పోస్టులు ఆగిపోతాయి అనేది ఒక డౌట్. ఒకవైపు స్కూల్స్ మూవ్ చేస్తున్నాం, మనం ఇందాక చెప్పారు 1:30 ఉండాల్సిన చోట 1:23 ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ అవసరం లేదు, అసలు డిఎస్సీఏ ఉండదు ఈ రాష్ట్రంలో అని చెప్పిన సందర్భాలు కూడా కొన్ని చూసాం మనం. సరే, బాధ్యత గల వ్యక్తులు చెప్పారా, బాధ్యత లేని వ్యక్తులు చెప్పారా, ప్రభుత్వానికి సంబంధం లేదని పక్కన పెడితే ఆ టాక్ కూడా మనం విన్నాం. కాబట్టి టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రమాదంలో పడింది. తర్వాత జూనియర్ లెక్చరర్స్ ప్రమాదంలో ఉంది, ఇంకా పార్ట్ టైం లెక్చరర్స్ అలాగే ఇదిగా చూస్తున్నారు. వీటన్నిటితో పాటు ఇప్పుడు నేను ఒకటి చదువుతాను. చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన మాట, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కొత్త పోస్టులు అవసరం లేదు. కొత్త జిల్లాల నేపథ్యంలో కొత్త పోస్టుల కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే వద్దంటున్న చీఫ్ సెక్రటరీ, ఉన్నవారితోనే సర్దుబాటు చేసుకుందాం, శాఖల్ని కుదించుకుందాం, కొన్ని శాఖల్ని మెర్జ్ చేద్దాం, ఒకే తరహా విధులు నిర్వహించే శాఖల్ని ఒకదాంట్లో ఒకటి విలీనం చేద్దాం,
ఉదాహరణకి కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు 20 వరకు విభాగాలు ఉన్నాయి, వాటిని 8కి కుదిద్దాం, అవసరమైతేనే ప్రమోషన్లు, అంతేగాని ఆర్థిక భారం వద్దు. సో ఈ విభాగాలు విలీనం చేయడము, శాఖలు విలీనం చేయడము, స్కూళ్ళు అవసరం లేదు, విద్యార్థులు తక్కువ ఉన్నారు కాబట్టి రిక్రూట్మెంట్ అవసరం లేదనడం, ఇవన్నీ 1,07,000 కాదు. ఇక అది ఎక్కడికి వస్తుంది, ఆ నంబర్ ఎక్కడికి వస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విభాగాలు కుదించడం అనేది ఎంతవరకు? లేదు, ఇప్పుడు నేను జిల్లాలకు సంబంధించిన రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ పరిపాలన అందించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో జిల్లాలో డెఫినెట్గా మండలాల్లాగా జిల్లాల దగ్గర ఏర్పాటు చేసింది. స్వాగతించాల్సిన పరిణామం. ఒక చారిత్రక నిర్ణయం కావాలంటే దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాల్లో ఉదారంగా వివరించినట్టు అవసరం ఉంది. ఈరోజు మాకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక జిల్లాకు ఒక అధికారి ఉంటాడు. జిల్లాకు ఒక అధికారి ఉంటే ఈరోజు ఏమంటున్నారంటే అడిషనల్గా అధికారి ఉండడు. నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, యాదాద్రిలో అదే ఆఫీస్ ఉంటుంది. ఆయన 3 ఆఫీసులకు వీక్లీ వన్స్ 2 రోజులు అక్కడ 2 రోజులు ఆ విధంగా ఎలాగైతే జిల్లాలు ఉన్నాడో ఇప్పుడు అట్లే ఉంటారనేది. అటువంటి కనుక జిల్లాల రీఆర్గనైజేషన్ చేస్తే పరిపాలన మెరుగుపడడం కంటే ఇంకా ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నల్గొండకు పేపర్ పంపుతున్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపన్నా నాకు రిప్లై వస్తుంది, కానీ పేపర్ ఏమో యాదాద్రిలో ఉంటుంది, ఆయన నల్గొండలో ఉంటే సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అడిషనల్ మీరు చెప్పినటువంటి దానికి నేను కొనసాగింపు చెప్తున్నా, నో అడిషనల్ పోస్ట్ శాంక్షన్, 80% అడిషనల్ పోస్ట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. తర్వాత సాధ్యమైనంత వరకు ఇన్ఛార్జీలు కూడా ఎక్కడ ఇవ్వద్దు. అదేవిధంగా ఎఫ్ఏసి అనేటటువంటిది కూడా థర్డ్ రిసార్ట్. తర్వాత ప్రమోషన్ అనేటటువంటిది ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇగో ఇటువంటి రకాలు. తర్వాత అడిషనల్ ఎస్పీలు, తర్వాత జాయింట్ కలెక్టర్లు కూడా ప్రశ్న తెరపైకి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఏదో ఒక మనం జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది నెగటివ్ పడే ప్రమాదంలో ఉంది. దసరా కాకపోతే ఇంకా 10 రోజులకు చేద్దాం, కానీ దీన్ని పూర్తి స్థాయిలో చేయాలనేది ఉద్యోగ సంఘాల యొక్క ఫైనల్గా కంక్లూజన్. అడిషనల్ పోస్టులు వద్దు, వారు చెప్పిందే. ఇప్పుడు ఇన్ఛార్జ్ పోస్టులు వద్దు, ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వద్దు, వీలైనంత వరకు ప్రమోషన్లు కూడా వద్దు. అడ్మినిస్ట్రేషన్ ఎలా? చాలా కీలకమైన అంశం కదా ఇది. ఇప్పుడు వారు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారా అంటే లేరు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు లేరు. ఇట్లాంటివి కూడా లేకపోతే కొత్త రిక్రూట్మెంట్, నిరుద్యోగ సంగతి పక్కన పెట్టి అసలు ఉన్న ఆఫీసుల్లో వీళ్ళందరూ ఏం చేస్తారు మరి? రేపటి నుంచి ఒక్కొక్కరు ఎంత పని చేయాల్సి ఉంటుందో, ఎన్ని జిల్లాలు తిరగాల్సి ఉంటుందో, ఎన్ని మండలాలు తిరగాల్సి ఉంటుందో, చాలా కీలకమైన. ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాల్సి వస్తుంది. వేసి ఎంత అవసరం, ఎన్ని పోస్టులు అవసరం ఉన్నాయి, అది ఒక ఎక్సర్సైజ్ జరగాలి. లేకుంటే ఊరికే ఆయన వద్దని ఈయన కావాలని ఇదంతా కాదు. నిజంగానే అడ్మినిస్ట్రేషన్ దేనికోసం ఇప్పుడు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం? పరిపాలన సౌలభ్యం, ప్రజలకు దగ్గర అవడం. పరిపాలన సౌలభ్యం కోసం మళ్ళీ ఒక జిల్లా వాడు ఇంకో జిల్లా ఆఫీసర్ దగ్గర పోవడం అనేది అది పరిపాలన సౌలభ్యం కాదు. డెఫినెట్ గా చిన్నదో పెద్దదో పోస్ట్ అయితే ఆ జిల్లాలో ఉండాలి. రెస్పాన్సిబిలిటీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. వారు చెప్పిన దాంట్లో, మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో, వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి జేడీ ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిపోయి 3 జిల్లాలు 4 జిల్లాలు అవుతున్నాయి కదా, వరంగల్, హనుమకొండ అండ్ భూపాలపల్లి, మహబూబాబాద్, 4 జిల్లాలు ఏర్పడదు. ఈ 4 జిల్లాలకు అదే జేడీ తప్ప జిల్లాకో జేడీ ఉండడు. ఇంకా అదే ఉండనప్పుడు అది పరిపాలన సౌలభ్యం అనబడదు. అయితే రెండవది ఏంటంటే ఇంకొకటి క్లియర్ చేయాలన్నది, ముల్కీ రూల్స్ను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి దానికి అనుగుణంగా 371D వచ్చింది. అది అప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యలో వైషమ్యాలను తగ్గించడం కోసం ఆ జోనల్ సిస్టమ్ అనేది. ఇప్పుడు వాళ్ళు ముందే అడిగారు మనకంటే. లాస్ట్ మీరు గుర్తుండాలి, మొదటి సంవత్సరమే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి దాదాపు అది 2వ విజిటో 3వ విజిటో ఢిల్లీకి, ఈ 371D అమెండ్మెంట్ చేయండి, మాకు ఇది అవసరం లేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో దాన్ని అడిగారు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి అన్నది దీన్ని అడ్డం పెట్టి రాష్ట్ర విభజన ఆపాలని అంత పవర్ఫుల్ అది. ఇక్కడ ఏంటంటే మనం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సమానం, సహోదరులు అని చెప్పినాం కదా, అది అబద్ధం, పచ్చాబద్ధం. భారతీయులంతా సమానం లేదు. ఆదిలాబాద్లో ఉన్నవాడికి హైదరాబాద్లో ఉన్నవాడు సమానం కాదు. బట్ కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం కాబట్టి ఏ సిస్టమ్ రాదిగా. ఇప్పుడు అందరు సమానమే కావాల్సి వస్తుంది. నీకు జిల్లాకు ఒక రిజర్వేషన్ పెట్టడానికి లేదు, ఎందుకంటే 68లోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు. అప్పుడు ముల్కీ మీద కోర్టు తీర్పులు వచ్చినాయి కదా, ఆ 5-6 తీర్పులు ఎందుకు ముల్కీకి వ్యతిరేకంగా వచ్చినాయి ఫైనల్ తీర్పు తప్ప? అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, గల్లీకో రిజర్వేషన్, జిల్లాకో రిజర్వేషన్ ఎట్లా కుదురుతుందని చెప్పి అసలు ఆ ముల్కీ రూల్స్నే కొట్టేసిన హైకోర్ట్స్ అవి. ఇప్పుడు ఏంటంటే ముల్కీని అడ్డం పెట్టుకొని కొంత మనం 1972లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు అది లేదు కదా. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇప్పుడు అప్లై కావు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులల్లో తెలంగాణ వాళ్ళందరూ 85%లో ఉంటారు. 15% ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ఎంటైర్ నేషన్.
భారతదేశం మొత్తానికి ఆ 15%లో పోటీ పడాలి. దట్ ఈస్ నాట్ రిజర్వేషన్ ఫర్ లోకల్, నాన్ లోకల్. అదేంటంటే అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడాలి. పోటీ పడే అంత స్థాయి ఆదిలాబాద్ అంటే 85 పోస్టులకేమో రాష్ట్రంలో పోటీ పడాలి, ఆ 15% పోస్టులకేమో దేశం వాళ్ళతో పోటీ పడాలి. ఆదిలాబాద్ కానీ ట్రైబల్ కానీ దీనికి కూడా టైం బౌండ్ 2022 వరకు ఎప్పటికో అనేది తెలుస్తలేదు. కానీ రాజకీయ నిరుద్యోగులకు వివిధ పార్టీలో చేర్చుకున్న వాళ్ళకు జిల్లాలు రాసేయడానికి, నియోజకవర్గాలు రాసడానికి ఏమో బైఫర్కేషన్స్ చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే మాత్రం హర్డిల్స్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం పంతాలకు పోకుండా దీన్ని రాజకీయ ప్రయోజనం లేదని ఇన్ని రోజులు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రయోజనాల కొరకు జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటైనా లేదా జోనల్ వ్యవస్థను ఉంచినా ఎత్తేసినా వాటితో సంబంధం లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ యథావిధిగా సాగిపోవాలి. నిజానికి ఇప్పటికే చాలా మందకొడిగా సాగుతోంది, ఆలస్యంగా మొదలయ్యే మందకొడిగా సాగుతుంది. కాబట్టి వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తొలి సమావేశంలో చెప్పినట్టుగా 5 ఏళ్లలో 1,00,000 పోస్ట్ అన్నది రీచ్ కావాలంటే చాలా స్పీడ్గా జరగాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏ రకమైన అడ్డంకులు అవరోధాలు లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన పని తాను యథావిధిగా చేసుకునేలాగా కూడా ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. సో నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ అంశాలతో సంబంధం లేకుండా నియామక ప్రక్రియ కొనసాగాలనేదే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఈ చర్చ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ. ఎనీవే, మధుసూదన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ రవీందర్ రెడ్డి గారు అండ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.